హాయ్ అండి. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నాకేమనిపిస్తుందంటే వేసేది 4-5 ఇంగ్రీడియంట్సే అయినా సరైన పద్ధతిలో వండితే వండర్ సృష్టించొచ్చు సింపుల్ కూరనైనా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. ఉంటే రోట్లో లేదంటే మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి మెత్తగా నూరుకోండి. రోలు ఉంటే రోట్లోనే నూరుకోండి, రుచి బాగుంటుంది. జీలకర్ర నలిగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. మెత్తగా నలిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసి మెత్తగా నూరుకోండి. మెత్తగా నలిగిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. అంటే 100 ml అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి నాటు పెట్టుకున్న కోడిగుడ్డును వేసి వేయించండి. మరీ ఎక్కువసేపు వేపకూడదండి. ఎక్కువసేపు వేపడం వలన గుడ్డు గట్టిపడిపోతుంది అని గమనించండి. కోడిగుడ్డులో విటమిన్ సి పీచు పదార్థం తప్ప మిగతా అన్ని పోషకాలు, విటమిన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయని చెబుతూ ఉంటారు. వేగిన గుడ్లను పక్కకు తీసి పెట్టుకోండి. అదే కడాయిలో సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఉల్లిపాయ తరుగును వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా వేగిన ఉల్లిపాయల్లో నూరి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి కాస్త వేగనివ్వండి. వేగిన వెల్లుల్లి కారంలో వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసి వేయించండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.